నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. గత కేసీఆర్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద నాగర్ కర్నూలు ప్రాంతంలో దాదాపు 44 గ్రామాలు ఈరోజు ఆ ప్రాజెక్ట్ కింద పోవడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ కింద చాలామంది రైతులు తమ జీవనం కోసం వ్యవసాయం కానీ రకరకాల జీవనోపాధి కోసం చాలా రకాల పనులు చేస్తున్నారు. కానీ ఆ 44 గ్రామాల ప్రజలను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు పునరావాసం కింద ఎకరానికి కొంత మొత్తం అంటే అదేవిధంగా పునరావాసం కింద కొంత మొత్తం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపి వాళ్ళందరికీ కూడా ప్రతి రైతు దాదాపు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు మిగతా చాలా మంది కూడా కొన్ని ఎకరాలు గవర్నమెంట్కు ఆ ప్రాజెక్ట్ కింద ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా వాళ్ళకు పునరావాసం కింద అదేవిధంగా కాంపెన్సేషన్ కింద కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళంతా ఈ 44 గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 20,000 మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళెవరు కూడా చదువుకోలేదు పెద్దగా. సో వీళ్ళ యొక్క అజ్ఞానాన్ని కానీ లేకపోతే వీళ్ళ యొక్క చాతగాంతనాన్ని కానీ లేకపోతే వీళ్ళ అమాయకత్వాన్ని ఏదైతే ఉందో ఆసరగా చేసుకున్నటువంటి కొంతమంది అదే ఊర్లకు సంబంధించినటువంటి దొరలు భూస్వాములు అదేవిధంగా ఈ ఎవరైతే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పటేల్ కొమట్లు అని చెప్తున్నట్టు వాళ్ళు కూడా వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వీళ్ళకు మీకు 10 లక్షలు 12 లక్షలు 20 లక్షలు ఇచ్చారు కదా, ఆ 20 లక్షలతో మీరు ఇల్లు కూడా కొనలేరు, మీరు కనీసం ఎకరం భూమి కూడా రాదు, మీరు మా దగ్గర మా ఫైనాన్స్లో ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ అనేటువంటి ఆ సంస్థలో మీరు పెట్టండి, మీకు నెలకి ₹2 వడ్డీ చొప్పున ఆ డబ్బులు ఇస్తాము, అదేవిధంగా మీకు 6 నెలల తర్వాత కావాలంటే డబ్బులు రిటర్న్ ఇస్తాము వడ్డీతో సహా అని చెప్పేసి చెప్పడంతో దాదాపు 2,500 మంది బాధితులు 5 లక్షల నుంచి మొదలు పెట్టుకుంటే 25, 40 లక్షలు 50 లక్షల వరకు కూడా వాళ్ళు ₹2 వడ్డీ వస్తుంది కానీ ఒక ఆశతోటి పునరావాసం కింద కాంపెన్సేషన్ కింద వచ్చే డబ్బులే కాకుండా వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగలను కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేసి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి సంఘటనలు కనబడుతుంది. దాదాపు ఒక్కొక్కరు 50 లక్షలు 5 లక్షలు మొదలు 50 లక్షలు 60 లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇది దాదాపు 8 సంవత్సరాలు జరుగుతూ ఉంది. దాదాపు కొన్ని రోజుల వరకు ఈ డబ్బులు దాదాపు 170 కోట్లు వసూలైనని చెప్పేసి తెలుస్తోంది. 170 కోట్లు వసూలయ్యే వారు కూడా కొన్ని రోజుల పాటుగా కొన్ని నెలల పాటుగా ₹2 వడ్డీ ఇచ్చిండట. ఒకసారి అన్ని డబ్బులు రాగానే బిచానా ఎత్తేసి హైదరాబాద్లోకి వచ్చిండట ఈ యొక్క ధనుంజయ గుప్తా అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్ ఇంట్లో ఉన్నాం ఇక్కడ క్లియర్గా ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఈ ఎవరైతే డాక్టర్ జీవీఎస్ రావు, ఈడీ గుప్తా, ఈ ధనుంజయ గుప్తా ఆయన సైంటిఫిక్ ఆఫీసర్ ఎన్ఎఫ్సిలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇదే ఇల్లు వీళ్ళందరూ ఈ అన్నదమ్ములో ఒకరైనటువంటి ఈ ఎవరైతే గుప్తా ఉన్నారో ఆయన ఇంటికి బాధితులందరూ కూడా రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున బాధితులు మీరు చూస్తున్నారు, 100 మంది బాధితులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధితులందరూ కూడా మాకు డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి కూడా భీష్మించ కూర్చున్నారు. వాళ్ళు ఒక DCMలో స్టవ్లు బౌగన్లతో పాటు గ్యాస్ మొదలు సహా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడనే అన్నం అడ్డుకొని ఇక్కడనే మేము తింటాము, ఇక్కడనే ఉంటాము, మాకు డబ్బులు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు అని చెప్పేసి భీష్మించుకొని కూర్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మరి ప్రభుత్వం పోలీసులు కూడా ఇక్కడ ఉండొద్దు, చుట్టుపక్కల కాలనీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా చెప్తున్నట్టు విషయం అయితే చూస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే బాధితులు వీళ్ళను వెళ్ళగొట్టేందుకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ట్రై చేస్తున్న విషయం అయితే చూస్తా ఉన్నాం. సో కొంతమంది బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఏం చేస్తున్నారు ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల కూడా చాలా మంది ఉన్నారు. సో వారు ఆ ధనుంజయ గుప్తా ఇంటి లోపలే ఉన్నాడు అని చెప్పేసి డోర్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల డోర్ పెట్టుకొని దొంగలాగా ఉన్నట్టుగా ఈ బాధితులు చెప్తారు. సో లోపల ఏ బాధితులు ఏం చెప్తారో ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరు రాకండి. ఏం చేస్తుంది మూటలు కట్టుకొని వాళ్ళు దొంగలు కాకపోతే మూటలు కట్టుకొని నడింట్లో పెట్టుకున్నారు. వాళ్ళు దొంగలు ఏమి గారు, వాళ్ళ సశాంత్ర పల్లె. వాళ్ళు దొంగలు కాకపోతే వాళ్ళు ఎందుకు బయటకు వస్తలేరు, వాళ్ళు ఎందుకు తలుపు వేసుకుంటారు, వాళ్ళు ఎందుకు మూటలు కట్టుకోవాడొచ్చింది, వాళ్ళు ఎందుకు కొరకు డోరీలు వేసుకోవాడొచ్చింది. ప్రజలంటే అంత సులుకనే ఉన్నదా మాకు? జనం అంటే జనం డబ్బులు తిన్నప్పుడు లేదా, జనం డబ్బులు తాగినప్పుడు లేదా, కట్టెలు తీసుకొచ్చినప్పుడు లేదా? ఇలా జనం డబ్బులు అంటే మీకు అడ్డగోలు కొట్టిందా? మాకు న్యాయం జరిగినంత వరకు మా పానవన్న తీసాం కానీ నీ తలుపు తీసిన దగ్గర మా ప్రజలకు డబ్బులు ఇచ్చిన దగ్గర మిమ్మల్ని విడిచిపెట్టాం. అన్న న్యాయంగా వచ్చి మీ అన్నదమ్ములందరికి వచ్చి సంతకం పెట్టిస్తేనేమో సరే నీ భార్య కానీ నీ బిడ్డ కానీ నీ అన్నదమ్ములు కానీ వచ్చి
సంతకాలు పెడితేనే సరిపే. సంతకాలు పెట్టకపోతే మేము 15 రోజులు కానీ నెల రోజులు కానీ నీ ఇంటి ముందులోనే పొయ్యి పెట్టి నీ ఇంట్లో ఉన్న బియ్యం పెట్టుకొని నీ ఇంట్లో ఉన్న గిన్నెలతోన నీ ఇంట్లో ఉన్న గిలాసాలతోన మేము తాగనికే సిద్ధంగా ఉన్నాం, సావనికైనా సిద్ధంగా ఉన్నాం. మీ అన్న నరుకుతున్నాడు, నన్ను నాడతారా పీక్తారా నన్ను ఏం చేస్తారా అన్నారు కదా. ఇలా మమ్మల్ని నరకనన్నా నరకండి, పొడిసరైనా పొడిసండి, మిమ్మల్ని నరుకుతామన్నారు కదా, నరుకురండి. మీ ఇంటికి వచ్చినాం, మీ ఇంట్లోకి వచ్చినాం, మమ్మల్ని నరికి మమ్మల్ని రోడ్డు మీద ఎత్తరండి వేస్తారా. మంచిగా వచ్చి మీరు పేద ప్రజలకు న్యాయం చేయాలి అనుకుంటే న్యాయంగా వచ్చి మీరు సంతకాలు పెట్టండి. సంతకాలు పెట్టకపోతే మేము మిమ్మల్ని ఎంతవరకు ఉన్నా ఇడిచిపెట్టాం. నెల రోజులైనా నీ ఇంటి దగ్గర పోయి పెడతామని ఇడికి 3 సార్లు రావట్టే నీ ఇంటికి. ఏంటి కొరకు చేస్తున్నావు నీ దొంగ పని? ఇలా ఎవరి పరమేశ్వర ఇచ్చిండు నీకు? ఏ మూతవారి పరమేశ్వర ఇచ్చిండు నీకు? ఇలా ఇంట్లో నువ్వు మూటలు కట్టి పెట్టుకోనికే పారిపోనికే నీవు ఎన్ని గంటలకు పారిపోవాలని చూసినావు? ఒక అర్ధ గంట అయితే మేము రాకపోతే పారిపోవాలనే కదా నీకు చెప్పినాడు. వాడు వాడి ఇన్ఫర్మేషన్ మాకి వాడి అంగీకారం బట్టి గుంజుకొస్తాం. వీడికి 4 సార్లు అయితే నీ ఇంటికి రావటి. నీవు ఇస్తాను ఒప్పుకున్నప్పుడు తెలివిలేరా? తిన్నప్పుడు తెలివిలేరా? కట్టెలు తెచ్చినప్పుడు తెలివిలేరా? ఈయన ఫైనాన్స్ నార్కర్లో పనిచేసిండు. నార్కర్లో ఫైనాన్స్ పనిచేసి అదే కరుణాకర్ రెడ్డి కార్లో డబ్బులు తీసుకొచ్చిస్తే హైదరాబాద్ ఫైనాన్స్ నడిపిస్తున్నావు. ఎవరు డబ్బులను నడిపిస్తున్నావు? ఎవరమ్మ మిండన్ సొమ్ము నడిపిస్తున్నావు? ప్రజల సొమ్ము ప్రజలకు న్యాయంగా సంతకం పెట్టు. సంతకం పెట్టకపోతే ఇంకా ఆ రోజు మీరు సంతకం పెట్టేంత వరకు మేమైతే పోరాడతాం. మా ప్రజలకు న్యాయం కాకపోతే సావనికైనా సిద్ధంగా ఉండవు. తండ్రి కొడితే నీవు తండ్రికి సక్రంగా కొడితే అన్నదమ్ముల విలిపి నీ ఇంటికి వచ్చినాం. నీ ఇంట్లో ఉండవు. నీ ఇంట్లో ఉన్న కూరాడు కాదండి మాకు ఇక్కడ మాకు బియ్యం ఆకలి అవుతుంది, మాకు దూపు అవుతుంది, నీళ్ళు మా పైసలు పెట్టుకొని నువ్వు తింటున్నావు, నీ పెళ్ళం తింటుంది, నీ భార్య తింటుంది, నీ అన్న నీ తమ్ముడు తింటున్నారు. మా ప్రజలకు న్యాయం చెయ్యకపోతే ఇడిచిపెట్టాం. నీ ఇంట్లో ఉన్న బియ్యం తీసుకొచ్చుకొని మేము ఇక్కడ పొయ్యి పెట్టుకొని తింటామని మీకు మీడియా వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నాం సార్. మాకు న్యాయం అయినంత వరకు మేమైతే ఇడిచిపెట్టాం. మేము చచ్చినా సరే మా ప్రాణం పోయినా సరే మేమైతే ఇడిచిపెట్టాం సార్. సార్ ఈయన వీళ్ళు నాగర్ కర్నూలులో బంద్ చేసిండ్రు, బోర్డు తిప్పేసి అక్కడ బంద్ చేసి మొత్తం తాళాలు వేసుకొని వచ్చిర్రు. వచ్చి ఇక్కడ మళ్ళా ఈ హైదరాబాద్ లో ఫైనాన్స్ పెట్టిండ్రు. ఫైనాన్స్ పెట్టి అమెరికా ఫైనాన్స్ నడిపిస్తున్నారు. మంచి మకాండిగా దళితులను మేము తెలియక ధనవంతులు చేసినాం. ఈ కోటీశ్వర్లు తెచ్చుకొని మంచిగా దళిద్రం వీళ్ళకి ఇండ్లు లేవు సార్. నాగపూర్లా తల్లిని తీసుకుపోయి అనాథాశ్రాలు వేసిన కోటోళ్ళు వీళ్ళు. తల్లిని తీసుకుపోయి 4 కొడుకులు వీళ్ళు. ధనుంజయ తల్లిని తీసుకుపోయి 4 కొడుకులు ఉన్నాక ఎవరు లేరు దిక్కులేరని అనాథాశ్రయముల తల్లి నుంచి వచ్చిండ్రు వీళ్ళు. వీళ్ళకి పూటకు లేదు సార్. మేము ఇచ్చిన డబ్బులతోన ఫైనాన్స్ పెట్టుకొని ఈ బిల్డింగ్లు కట్టుకొని ఈ హైదరాబాద్ లో ప్లాట్లు కొని అపార్ట్మెంట్లు కొని భూములు కొనుక్కొని మా పైసలు మాకు ఏమంటే మాకు ఇస్తలేరు సార్ వీళ్ళు. మా సొమ్ము తీసుకొని మమ్మల్ని దొంగలు తిప్పుతున్నారు. ఇలా మేము దొంగలం, మీరు దొరలబ్బా. మీ ఇంటికి వచ్చినాం, మీరు ఏదో 10 మందిలోకి వచ్చి సమాధానం చెప్పండి. మేము కేసు పెట్టినాం, కోర్టుకు పోయింది, పోలీసుల దగ్గర పోయింది, ఎస్పీల దగ్గర పోయింది, కలెక్టర్ల దగ్గర పోయింది, కోర్టు ఆర్డర్ తెచ్చినాం, బయటికి కాగితాలు తెచ్చినాం. మళ్ళీ వచ్చి మాట్లాడారు 10 మందిలో. మీరు దొంగలే గారు, మేమే దొంగలం. ఇవాళ నీ ఇంటికి వచ్చినాం, మమ్మల్ని గుంజేసి ఎట్లా కట్టాయి? నీకేమైనా తప్పుది మా మీనా? ఉన్నాడు, లోపల ఉన్నాడు, లోపల గడలు పెట్టుకున్నాడు. మేము బెల్లు కొట్టినా పిలిచినా వస్తలేరు. మేము రాగానే ఇల్లు మూసేసింది పిల్ల. మొత్తం డోర్లు పెట్టుకొని లోపల మొత్తం కరెంట్ పని చేసుకున్నాం. మాకు దూపు అవుతుంది, ప్రజలు చచ్చిపోరక తయారుగా ఉండరు. డోర్ది నీ ఉడుకోక ఆడదానవే, మేము ఉడుకోక ఆడలేవే. డోర్ది మరిగదగా డోర్ది నిన్ను కొట్టావా తిట్టాం. మాకు నీళ్ళు పోయి మాకు ఆకలి అవుతుంది, పువ్వ పెట్టు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లంచ కొడుకు ఎవడు? వన్ పేరు అన్న చెప్పు. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కొడుకు ఎవడు? నీ మూటలు కట్టడం అవసరం ఏమొచ్చింది అంటే ప్రజలంతా బాల్చగలనుకున్నావా?
మీరంతా బలిసిన వాళ్ళు అనుకున్నారా? లోపల లోపల ఉన్నారు సార్, వాళ్ళు లోపల ఉన్నారు. మా కాకలు అయితే మూటలు కట్టింది మనమంతారం కాదు, ప్రజలకు న్యాయం చేసింది మనమంతారం. డోరు తీయమ్మా, మర్యాదగా చెప్తున్నాను, డోరు తీయి, డోరు తీయి. మీరు తలుపులు పెట్టుకున్నా, మీరు లోపల సిల్కులు పెట్టుకున్నా, తాళాలు వేసుకున్నా, మీరు కోట్లకు, మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, ప్రౌఢీలకు, దొంగలకు లంచాలు ఇచ్చినా మేము ప్రశాంతంగా 2 నెలలు కానీ ఇక్కడ ధర్నా చేస్తాం. పొయ్యిలు తెచ్చుకున్నాం, గిన్నెలు తెచ్చుకున్నాం, బియ్యం తెచ్చుకున్నాం. నీ బియ్యం మాకు అవసరమే లేదు, వండుక తింటాం. దేవుడు ప్రశాంతంగా వండుకొని తిని ప్రశాంతంగా ధర్నా చేస్తాం. బాజాబతుగా కోర్టు ఏబీబీ దగ్గర వచ్చి మాకు సంతకాలు పెడితే మా పైసలు మాకు మిత్తి అడుగుతలేము, అసలే అడుగుతున్నాం. మా పైసలు మాకు ప్రశాంతంగా వచ్చి సంతకాలు పెడితే మా తిప్పలు మేము వెళ్ళిపోతాం తీసుకొని. మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మాకు దాదాపు 2000 బాధితులకు డబ్బులు ఇవ్వాలి. మా డబ్బులన్నీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూములు పోతే ఆ డబ్బులన్నీ ఏదో దొంగ ఫైనాన్స్ పెట్టి మోసపోయి మేము అందరం డబ్బులు పెడితే మా దగ్గర డబ్బులు తీసుకొని కొన్ని 100 ఎకరాలు, కొన్ని 100 ప్లాట్లు ఇవన్నీ ఖరీదు చేసి మొత్తం సిటీలా లేవలా ఇక్కడ యాదగిరిగుట్ట, ఇక్కడ ఏది మన తుర్కపల్లి, ఇక్కడ ఏరియాలో మొత్తం భూములు ఖరీదు చేసిండు. అక్కడ తాడూరు, నాగర్ కర్నూలు, కలవకుర్తి, అచ్చంపేట ఇవన్నీ ఏరియాల ప్లాట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్ని దొరికినాయి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల ప్రకారంగా నువ్వు మర్యాదగా సంతకం పెడితేనే బాగుంది. లేకపోతే నిన్ను ఏలాంటి ఎక్కడ ఉన్నా నీవు ఏమి గవర్నమెంట్ కాదని ఏం పోలేవు, మమ్మల్ని కాదని కూడా ఏం పోనీకి శాంతి లేదు. నువ్వేం మర్యాదగా మీ అన్నదమ్ములు, బాధితులు, మీ వెనక ఉన్న బినామీలు వాళ్ళందరూ వచ్చి మర్యాదగా సంతకాలు పెట్టి ఏదో మేము మా తిప్పలకు మేము ఉంటాం, మీ తిప్పలో మీరుంటే బాగుంది. లేదంటే నీవు దొంగ తిరిగితే లోకం ఊకోదు, మేము ప్రజలం ఊకోము. మా వెనుక అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎన్నో ఇంకా మా డబ్బులు మాకు ఇస్తే చాలు సార్. ఎంతమందికి రావాలి, ఎంత రావాలి? 2000 పైసలకు బాధితులు ఉన్నారు. దాదాపు 150-200 కోట్ల పైసలకు ఉంది ఇది లెక్క. మా డబ్బులు మాకు ఇస్తే చాలు సార్. లేకుంటే మా దగ్గర నీకు ఆయన ఏం చేయలేడు. మమ్మల్ని ఏదో కేసేసి బినా అదేసి ఇదేసినా కూడా ఏమంటే అన్ని అయిపోయినాయి. ఇది కేంద్రానికి ఎరకైంది పంచాయతీ. కేంద్రం పోయింది, కేంద్రం కూడా దిగి వచ్చింది. కేంద్రం మోడీతోనైనా మాట్లాడతాం, మేము బీజేపీ ప్రభుత్వంతోనైనా మాట్లాడతాం. ఎస్పీలో కలిసినాం, ఎమ్మెల్యేలో కలిసినాం, ఎంపీలో కలిసినాం. మొత్తం ఊళ్ళో సర్పంచ్ మొత్తం అన్ని అయిపోయినాయి. ఎస్పీ, డిఎస్పీ మొత్తం కలెక్టర్ అందరు అయిపోయారు. వాళ్ళు ఏంటంటే సంతకాల కొరకు వచ్చినాం, కోర్టు కాడికి తోలుకరమ్మన్నారు. వాళ్ళు కోర్టు కాడికి వచ్చి సంతకాలు పెడితే పని అయిపోతుంది. మమ్మల్ని ఎలాంటి ఏం లేదు, మంచిగా దిల్కుసియా మా దగ్గర వచ్చి మీ లేక మా లేక మాట్లాడి సరే మా తిప్పలు మాది, మీ సొమ్ము మీరు తీసుకోరని సంతకాలు. ఇప్పుడు ఓన్లీ సంతకాల కోసం వచ్చారు, సంతకాల కొరకే వచ్చిన సార్. మేము సంతకం పెడితే చాలు అంతే. వాళ్ళు సంతకం పెడితే చాలు, ఏం అవసరం లేదు మాకు. వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వకుండా మాకు ఏడ తీసుకోవాలో ఆడ తీసుకున్నాం. ఇదే ధనంజయ గుత్పా ఇల్లుకు తప్ప నాకేం లేదన్నాడు. 30 కోట్ల ఆస్తుంది బిడ్డ పేరు మీద, పెళ్ళం పేరు మీద, ఆయన పేరు మీద. మరి ఎట్లకెళ్ళి వచ్చింది నీకు ఆ 30 కోట్ల ఆస్తి? కాయిదాలు జీవో వచ్చింది, పై ఆర్డర్ వచ్చింది. మరి అది పేపర్లు మొత్తం తెచ్చినాం. మరి మాకు సమాధానం చెప్పాలి కదా సార్. మరి నువ్వు లోపల ఎందుకు కూర్చోవాలి? నువ్వు లోపల కూర్చునే అవసరం లేదు కదా. నీవు ఉన్నాడు లోపల ఉన్నాడు. ఇప్పుడు ఏంది లేదు సార్, వీళ్ళ దగ్గర హైకోర్టు ఏపీబీ దగ్గర వచ్చి వీళ్ళు సంతకాలు పెడితే మా ఆస్తులు మాకు సరిపోని ఉన్నాయి. మాకు ఇయ్యంగా కూడా ఇంకా మేము 10 రూపాయల మాకు 2 రూపాయలే వస్తాయి. ఇంకా 8 రూపాయల ఆస్తి మిగులుతుంది వాళ్ళకు. మా నుండి ఇలా మేము 1,00,000 రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు ఆదాయం సంపాదించుకున్నారు. ఇలా చాలా మిగులుతుంది వాళ్ళకు. మీ కోట్లు కూడా మేము అడుగుతలేము, మేము ఎట్టిన లక్షలే మాకు ఏమని అడుగుతున్నాం. ఇలా నువ్వు దాక్కునేంత అవసరం వచ్చింది అబ్బా. ఏం సార్ 5 లక్షల రూపాయలు పెట్టినారు. రెక్కల కష్టం మన్ను మోసి 5 లక్షలు పెట్టుకున్నాం. మాకు చేనిక చేత కాదు, తిననిక బువ్వ లేదు.
మా పరిస్థితికి మాకు కొడుకులు కొడుతుండరు తిరుతుండరు మీ వాళ్ళ ఇంటి ఎందుకు ఇచ్చారు మరి? ఏంటికంటే పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లల గురించి వాళ్ళకైతే మా జీవితానికి అయితే అని రెక్కలు పొలి మట్టి మోసి తెచ్చి ఈ నెత్తిన కొట్టినాం. ఇంకా మిత్తి వస్తుంది, పిత్తి మేము తింటాం, పిల్లలకు ఆధారం పెళ్లిళ్ళకి అయితే అని పెట్టుకున్నాను సారు. కాలు మొక్కుతాను సారు, మీకు దండం చేస్తాం. మా పైసలు మాకు ఇస్తే మేము సప్పుడు కాకుండా పోతాం. ఏమంటున్నాడు ఇంట్లో చేరిండు, ఏమంటలేడు మామూలు ఏమంటలేడు. మీకు బాయికి అంటాడు, నీ ఇంటికి వచ్చి నా అంటాడు, చెప్పు తీసుకొని అంటాడు, చెప్పు తీసుకొని అంటాడు వాడు. ఎందుకు గురించి ఇంత చెప్పు తీసుకొని తానా నీకే అని ఇంట్లో దోసుకొచ్చుకున్నావా, వాని ఆస్తి దోసుకొచ్చుకున్నావా? మా సొమ్ము మేము 10 వస్తాయి కదా అని పెట్టుకుంటే నీ ఈ కథ చేసుకొచ్చి ఈ రాజ్యం అంతా తిరిగి 3 ఏళ్ళ నుండి తిరిగి మా క్యాసారు వచ్చి వీడికి వెళ్ళి వచ్చినాం. వీడికి వెళ్ళి వచ్చినాం సార్. 10 ఏళ్ళ నమస్కారం ఆయనకు దండం అని పిల్లల జల్లు కయ్యే బతకాలి. మాకు సంతకాలు పెట్టాలి సార్, మాకు సంతకాలు పెట్టాలి, మాకు న్యాయం కావాలి. మేము ఎంత మాకు ఇప్పుడు చెప్పనీకే రాదు. ఆకలి కొన్నాం, దూప కొన్నాం, 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, ఇదే పాట ఉంది. ఇప్పుడు మేము వచ్చినాం, మాకు సమాధానం చెప్పకుండా ఇల్లు ఎందుకు మూసుకోవాలి? దొంగవు కావు, నువ్వు లంగవు కావు, మేమే తెచ్చినావు, నీకు ఇచ్చినాం, నీవు ఇల్లు మూసుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఇంత ఉందమ్మా, ఇంత లేదా అని చెప్పాలి. నువ్వు ఇట్లాంటి మేడలలో ఉంటే 180 మంది చచ్చిపోయినాం సార్. చచ్చిపోయిండ్రు ఒకరు గారు. ఎద్దుల లేక ఉండే ఆడోళ్ళు, మగోళ్ళు, తల్లులకు, పిల్లలకు దూరం అయినావు. అట్లాంటి అప్పుడు నీకు జాలి లేదా? మీ అమ్మ మీ నాయన ఇంట్లో పెట్టుకొని నీవు నాటు వాళ్ళు ఉండద్దు. ఎన్నడూ న్యాయం చేపిస్తావు. మాకు సంతకాలు కావాలి, సంతకాలు చేసి మా పైసలు మాకు కావాలి, మాకు సంతకాలు చేయాలి. మేము సంతోషంగా బతికి మీకు కూడా బతుకు చేరు ఉంటది. ఇట్లా సతాయించొద్దు మామూలు. మా ఉసురు తగులుతుంది నాయన. మేము ఆకలి కొన్నాం, దూప కొన్నాం, కన్నా కష్టం చేసినాం. మా పిల్లలకు మాకు మీరు మంచిగా చేస్తారంట అని మీ మీడియా వారికి కూడా మేము వందనం చేస్తున్నాం. నా పేరు బొక్కలే. నేను 45 లక్షలు పెట్టినా మా భార్య విన 45 లక్షలు సార్. మా భార్య పేరు విన సగం, నా పేరు విన సగం ఉండేది సార్. అవి ఇస్తలేరు. ఫైనాన్స్ నెలకు 2 రూపాయల వడ్డీ లేక 100కి 2 రూపాయల వడ్డీ అని ఇచ్చిన సార్. ఇస్తే ఏమైందంటే ఇంటింటికి వచ్చి మేము ఫస్ట్ 10 లక్షలు పెట్టినా, తర్వాత మళ్ళీ ఇల్లు పునరావాసం అంటే పునరావాసం మాకు డామ్కు అది ఏదుల రిజర్వేర్ రంగారెడ్డి టు పాలమూరు దానికి పోయింది. మాది రిజర్వేర్కి పోయింది. మొత్తం భూమి పోయింది. మాది భూమి డబ్బులు, పునరావాసము, ఇల్లు డబ్బులు అన్ని కలిసి 45 లక్షలు ఇచ్చిన మా భార్య విన నా విన కలిసి. అవి ఇయ్యమంటే నీవు ఇంటికి నేను వచ్చినా నీవే వచ్చి ఇచ్చినావా అని మమ్మల్ని బెదిరించుకోము. మాకు రెస్పాన్స్ ఇచ్చడం లేదు సార్. మాకు మాకు న్యాయం చేయాలి. రేపు సంతకం పెడితే మా పైసలు మాకు ఇస్తే చాలు సార్. ఇంతే మాకు సార్, ఇంకంతే. సార్ మా బండారాయ పగల రిజర్వాయర్ వల్ల మా ఊరు పోయింది. అందులో డబ్బులు పెట్టింది నేను 15 లక్షలు పెట్టాను సార్. మా అమ్మ పెట్టింది, చాలా మంది పెట్టింది మా ఊరు. నా పేరున వచ్చి ఒక మందికి మంచోళ్ళు అని నేను పెట్టించిన ఒక 70 లక్షలు. ఆ 70 లక్షల్లో ఒక 6 మంది పిల్లలు చచ్చిపోయారు. 70 లక్షలన్నీ అంటే 2 లక్షలు 3 లక్షలు పెట్టిండ్రు, 50,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఒకడు పక్కన అవి రావు. ఈ నాగపురంలో ఉంటారు. ఈ నాగపురంలో దాని సగం మంది అటు ఉండరు, సగం మంది ఇటు ఉండరు. ఇప్పుడు ఈయన మేము మాట్లాడుతాం కదా, ఈ నుండి ఫోన్ పోతుంది. లారీ బిచ్చి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరు కాపాడిన నాపూర్లా జానరాయణ రెడ్డి ఉన్నాడు, రేవేలి అనేది రగ్గాని ఉన్నాడు, ఆయన నాపూరే. వీళ్ళు 4 కలిసి డ్రామా ఆడుతున్నారు సార్. ఈ మీడియాలు కాదు, నేను వీళ్ళంటే తిరుగుతున్నా సార్. నేను తిరుగుతున్నాముండా, నేను 3 సంవత్సరాల నుండి తిరుగుతున్నా. వాళ్ళంటే వాళ్ళు 7 మీటింగ్ పెట్టాము. మొన్న డిఎస్పీ దగ్గర ఒక
ఎవరు మన ఈ హైదరాబాద్ నుండి కొల్లాపురం వచ్చింది సార్. ఆ సార్ దగ్గర ఒక ఫోన్ మాట్లాడించిన, అంటే అది ఒక సార్కి వెళ్ళి మీ వెళ్ళకపోతే ఫోన్ మాట్లాడించింది. ఫోన్ మాట్లాడిస్తే 10 కేసులు మా ఆయన ఉండేవి. పాపం వాళ్ళు 2000 మంది ఇట్లా సార్ అంటే ఒక సంతకం కొరకు నేను తిరిగిన. మొన్న సోమవారం 6 తారీఖు నాటి నేను ఆడుకున్నా. అందులో ఉన్న డిఎస్పీ ఏమన్నది అంటే, లేదు ఆ చిన్ని పోలీస్ దగ్గరికి వచ్చి ఆడ నీకు సంతకం పెడతా అన్నారు. ఆడుకోయినాం. ఆడుకోతే ఆడ లేదు మళ్ళీ రేపు రాబోన్నారు. ఇప్పటికి 15 రోజులు. మొన్న నేను తిరిగినప్పుడు ఇంటికి ఎందుకు వచ్చినాం అంటే, సార్ ఇప్పుడు వాళ్ళన్న మేము ఫైనాన్స్ డబ్బులు ఇచ్చాము, 2 రూపాయల వడ్డీకి ఇచ్చాము. అవతల వాళ్ళు 5 రూపాయల వడ్డీకి ఇచ్చుకున్నారు. వీళ్ళతో అసలు భూములే లేవు. మాకెళ్ళే వాళ్ళకు 200 కోట్లు వచ్చినాయి. మాకెళ్ళే మా నాగపూరు, రాయిపాకల, కొంకలపల్లి, ఏదురా, నర్సాపల్లి, శానాపురం కానీ, గుడిపల్లి కానీ అట్లా ఒక 12 ఊర్లు సార్ మొత్తం 200 కోట్లు బ్యాంక్ కాడికి వచ్చి తీసుకుపోయాడు. బ్యాంక్ కాడికి గుమ్మాసం దొరకొచ్చి ఇస్తా, నాకు ల్యాండ్ అమ్మడం అయినాక నేను ఇస్తా, ఇయ్యనంటే లేను ఇస్తా అంటాడు. ఎక్కడ తిరిగి ఆడుకో వరకు పోలీసు వాళ్ళు పెట్టి నూకుతున్నారు. అరే ఇస్తా అంటున్నారు కదా మీరేను అంటే అట్లా చచ్చిపోయిన 40 లక్షలు 30 లక్షలు విద్యోలుగా చచ్చిపోయింది సార్. అరే ఒక ఆడు మంచి కడుపుతో ఉన్న మంచి తీసుకుపోయి పోలీసుల ముందర వండబెడుతుంటే సార్ 1 లక్ష రూపాయలు ఇప్పారు సార్ అంటే కోరి అని నూకుతున్నారు. నార్కల్ జిల్లాలో పోలీసులు వాళ్ళు సహకరించేది వాళ్ళకు దాదాపు ఎన్ని పేపర్లు ఇచ్చినాం, దాదాపు ఒక 4,000 పేపర్లు ఇచ్చినాం వాళ్ళకు. మా పేపర్ డబల్ తీసి ఇచ్చినాం జిరాసులు. ఈ జిరాసు ఒక 4,000 మంది ఇచ్చినాం సార్ మొత్తం. ఇది సార్ 12 లక్షలు సార్. ఇది 12 లక్షలు ఒకటి మా అమ్మది సార్. అది మా అమ్మ 2.5 ఇచ్చింది. 2.5 లక్షలు అది ఆధార్ కార్డు సార్. మొత్తం 15 లక్షలు అన్ని ఆయనకి ఇచ్చినాం. ఆయన నాకు మొన్న 15 రోజుల కింద కలిసింది సార్. కలిస్తే అడుగుతావు ఏం చెప్తున్నా అంటే వస్తాయి అను కానీ లాయర్ పిచ్చి నాగపూర్ అనే ఏడు పడితేనే మాకు రేపు కాదు ఇవాళ వీళ్ళు నాపురంలో గట్టిగా ఉంటే వీళ్ళే నాపురంలో మాకు ఏడు పెట్టేదే. వీళ్ళు నాపురంలో 400 మంది ఉండరు. మా ఊరిలో మేము 100 మంది పెట్టాము. మాకు భూములు లేవు, ఏవి లేవు, ఇల్లు లేవు, ఇవి లేవు. మా ఇంకో రోడ్డు మాకు భూ వచ్చినాయి, మాకు భూములు పోయినాయి, అన్ని పోయినాయి. కొంకటిపల్లికి మాకు మా 2 ఊరాలు పోయినాయి. మా నర్సాయిపల్లి సార్, మా నార్కల్ మండలం. నర్సాయిపల్లి సార్ మాది మండలం. నర్సాయిపల్లి మాది మండలం, నార్కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా అది వస్తుంది. అయితే మా అమ్మ చనిపోయింది సార్. అయితే ఆ రైతు బీమా పరంగా ప్రభుత్వం నుంచి ఒక 5 లక్షలు మాకు వచ్చినాయి సార్. ఈ జనాలు అందరూ ఏమన్నారంటే అరే పెడితే మంచిగా వస్తుంది, ఫైనాన్స్ వస్తుంది, 2 రూపాయలు మిత్తి వస్తుంది, మంచిగా ఉంటుంది, మీరు మంచిగా ఉంటారు, మీకు మీ చెల్లెలి పెళ్లికి వస్తుంది, దీనికి వస్తుంది అని చెప్తే ఆయన నమ్మి పెట్టినాం సార్. పెట్టినాక ఇట్లా సడన్ గా తీసేసిండు సార్. ఇట్లా సడన్ గా తీసేసాక మాకు ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఇంట్లో గడుస్తలేదు, ఏమైతలేదు. మా అమ్మ చనిపోయిన ప్రకారం 5 లక్షలు వచ్చినాయి సార్లే అని మేము ఉన్నాం. ఈ సడన్ గా ఇట్లా అయ్యే వరకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇది మాకు ఎట్లనైనా సరే ఈ అమౌంట్ మాకు వస్తే ఈయన సంతకం పెట్టి మాకు అమౌంట్ రావాలని, న్యాయం కావాలని నేను కోరుకుంటున్నాను సార్. అంతే. దేవేందర్ సార్, దేవేందర్ కొంకలపల్లి దేవేందర్ సార్. సార్ మావి భూమి ఇల్లు పోయింది సార్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లా మా భూమి పోయింది. భూమి పోయినాక ఇల్లు భూమి పోతే ఆ డబ్బులు మేము రేపు అవసరానికి వస్తాయని 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా అని మీకు 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ ప్లస్ అసలు ఇస్తా అన్నారు. మీరేమన్నా ఖరీదు చేస్తామంటే 6 నెలల నాడు వచ్చి అసలు వడ్డీ తీసుకోండి, మీరు ప్లాట్ అన్న కొనుక్కోండి, భూమి అన్న కొనుక్కోండి అని అంటే మేము ఆ 2 రూపాయల ఇంట్రెస్ట్కి ఆశపడ్డాం సార్. ఆశపడి ఏం చేసినాం, బ్యాంకులో ఉన్న పైసలు కూడా ఆయన అకౌంట్లో కొట్టించుకున్నాడు. కొట్టించుకొని 6 నెలల తర్వాత మేము లెక్కకపోతే ఇప్పుడు ఏడున్నా డబ్బులు వచ్చే నెలలో చూద్దాం అన్నాడు. వచ్చే నెల పోయినాక మళ్ళా నెలకు పోయినాం.
నెలకపోతే మళ్ళా నెల నాడు ఉడక మళ్ళా ఇంకా రాలే డబ్బులు అన్నాడు. రాలేదంటే మళ్ళా మేము మా మరదలు బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం. పెళ్లి పెట్టుకుంటే పెళ్లి కన్నా ఇవ్వండి సేటు, ఇట్లా సంగతి ఇట్లా పెళ్లి పెట్టుకున్నాం, మా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్తే, ఇప్పుడు లేవయ్యా డబ్బులు, ఇంకా 6 నెలల తర్వాత రాపో అన్నాడు. అట్లా 2 ఏళ్ళు చూసినాం. 2 ఏళ్ళు చూస్తే ఇంకా అసలుకు ఇంకా అంచుకే రానియప్ప, డబ్బులు లేవు మీ డబ్బులు ఇప్పటి అంతలో రావు అని చెప్పి చెయ్యి ఎత్తేసి పత్తల దగ్గర పారిపోతున్నాడు. పారిపోతుంటే అట్లా పోతే ఎట్లా చేయటం అని ఒకసారి పట్టుకున్నాం, దగ్గర పట్టుకున్నాం. సార్ ఇట్లా అంటే బాగుండదు, మా డబ్బులు ఏందో మాకు ఇచ్చి లేదా అనిపించుకోండి సార్, ఇట్లా కాదు మమ్మల్ని మోసం, ప్రజలను మోసం చేస్తే మీరు బాగుపడరు కూడా అని చెప్పిన. చెప్తే అది అల్లా పట్టించుకోకుండా ఊరే ఇరిచిపెట్టి పోలీస్ స్టేషన్ పోయిండు. పోలీస్ స్టేషన్ పోయి టే తెచ్చుకున్నాడంట. ఇంజక్షన్ ఆడారా ఏదో అంటారు, మాకు తెలియదు. అది తెచ్చుకొని ఇప్పుడు మీరు కోటుకోండి, మీరు కోర్టుకి వేసిండ్రు కదా, కోటుకోండి, మమ్మల్ని అడగకండి డబ్బులు అంటాడు. అన్నాక ఆ ఊర్లో ఒకటి బిచ్చిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈయన జానకిరామ్ రెడ్డి వాళ్ళంతా బాధితులు. ఈయన ధనంజయులు ఈయన బాధితులు అంట. ఇక్కడ ప్లాట్లు, ఇండ్లు వాళ్ళు అందరు కలిసి ఇక్కడ వ్యాపారం చేసుకున్నారంట సార్. ఆయన డబ్బులు ఇప్పుడు 250 కోట్ల రూపాయలు మొత్తం ఈ ప్రజలు అందరికి కలిసి. అయితే మా కొంకలపల్లి గ్రామానికి 150 లక్షలు ఇచ్చినాం సార్. మేము 10 మంది రైతులం, 10 మంది రైతులం. అయితే నాది 4 ఎకరాల భూమి పైసలు మొత్తం పెట్టిన సార్. ఇది అదే 21 లక్ష అయితే సార్. 21 లక్ష 4 ఎకరాలకు ఎట్లా ఇచ్చిండ్రు అంటే 5 లక్షలు దాకా ఇచ్చింది సార్. 5 లక్షలు దాకా ఇస్తే ఆ పైసలు మొత్తం కొంటూ పోయి పెట్టినా. ఈడ ఉంటే ఊకే మేము పాడు చేస్తాము, ఉండవు. షేడ్ దగ్గర పెడితే అవసరం పడ్డ నాడు మనం ఇల్లు అన్న కొనుక్కుంటాం, భూమి అన్న కొనుక్కుంటాం, లేకపోతే ఇల్లు కట్టుకున్న నాడు ప్లస్ మాకు చీకుకో సిమెంట్కో ఏ దానికన్నా వస్తాయి, 10 రూపాయలు వస్తే అని చెప్పి మేము ఆయన దగ్గర పెట్టుకోవడం వల్ల మమ్మల్ని ఇంత మోసం చేసి తిండి లేక, ఆకలి కొని నీళ్లు లేక మా బతుకుదేరు చాలా లాసులో ఉన్నాం సార్. పిల్లల తల్లులో ఎడవాసి ఏడుస్తున్నాం సార్. మాకు ఒక్క బాధ కాదు, చచ్చిపోయే రకం వచ్చింది. ఆ పరిస్థితి మాకు ఎవరు కనిపెట్టుకుంటలేరు. ఇట్లా వచ్చి మాట్లాడుతుంటే అట్లా అధికారులు, పోలీసు వాళ్ళు మీ డబ్బులు మీకు వస్తాయి కానీ ఇటుకెళ్ళి మాత్రం తిరగకండి అని వాళ్ళు భయపెడతారు. ఇప్పుడు వీడికి వచ్చినాం, ఈడ ధనంజయ దగ్గర ఏంది సురీటి పెట్టాలంట. ఆ సంతకాలు పెడితే వీళ్ళంతా ఆ డబ్బులు వచ్చేస్తాయంట. వస్తే మేము ఈ దగ్గరికి వచ్చినాం కదా, వచ్చి నిలబడి అవును మీరు ఈ రైతులలో వచ్చిండ్రు కదా, మీ డబ్బు లేదో నాకు వచ్చిన బాధ్యత ఇది, నా భాగానికి ఇంత వచ్చింది, నా ఇంటికి రావకండి, నీకు ఇంకా ఎవరు ఇవ్వాలన్నా వాళ్ళని అడగండి అని చెప్పి నిలదీసి మాట్లాడాలి. కానీ ఇల్లు మూసుకొని పోతే ఎట్లా? దొంగలు గారు అంటారా? దొంగలు కాబట్టే కదా అట్లా పోయేది. ఆయన బాధ్యుడు కాబట్టే కదా. అది బాధ్యుడు ఉన్నప్పుడు ఆ భయంకరం నువ్వు ఈ 10 మందిలా నిర్వహణం చేసుకోవాలి కదా. అట్లాంటి దానికి మేము దానికే పరిష్కారం చేస్తారు అని ఇందామని వచ్చినాం సార్. దానికి న్యాయం జరిగిందాక పోకూడదు. ఇతర అధికారులను కూడా పిలిపియండి. ఇక్కడ మమ్మల్ని పోలీసు వాళ్ళు మాట్లాడొద్దన్నారు. ఇక్కడ మాట్లాడొద్దన్నప్పుడు మాట్లాడకుండానే ఉంటాం. వాళ్ళు కూడా వాళ్ళని తోలుకొచ్చి పలికిచ్చి కూసబెట్టి మీ అటువంటి పెద్దవంతుల ఈడుదలనే పెట్టి మాట్లాడియచ్చు కదా. మాట్లాడిస్తే సమస్య ఏందో తీరిపోతుంది కదా. మా ఆశ ఉడకపోతుంది కదా సార్. ఊగే ఉండి గోడాడే బదులు ఒకసారి నెచ్చి వాళ్ళు కొట్టుకుంటే పోతాన్న మొత్తం ఉండనన్నా ఉంటాం సార్. అట్లా సార్. వాళ్ళ ఇంట్లో అక్రమంగా ప్రవేశించడం అవన్నీ చేయడం తప్పైతుంది. మీరు కావాల్సి ప్లేస్ ఉంది అది చేసుకోరు. ఈ రోడ్డు మీద కూడా చేయదు. రోడ్డు మీద చేయాలంటే వాళ్ళందరికి ఇళ్ళందరికీ కార్లు ఇర్లు పోతాయి, ఇబ్బంది అవుతుంది. అట్లా మీరు ఇబ్బంది చేసిన వాళ్ళు అవుతారు. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. పక్కన పెట్టుకోరా, కేసు ఉంది కదా. ఎందుకు
ఇంకోటి వాళ్ళ ఇంట్లో పోయి కూడా మీరు గేట్ లోపలికి పోయి ఏం చేసినా మీ మీద కేసే. మరి చెప్తే ఎందుకు ఇవన్నీ ఇక్కడ రోడ్డు మీద పెట్టరు? మీరు చేసేది కరెక్ట్ చేయాలి, వద్దంటలేం కదా. మళ్ళీ రోడ్డు మీద పెడితే ఇప్పుడు పబ్లిక్ పిల్లలు చాలా ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా కారు జాగా ఉంది కదా. మీరు తీస్తారా మేము తీయాలా చెప్పండి. మంచిగా జాగా ఉంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు వాడు ఇబ్బంది పడేటప్పుడు వీళ్ళందరిని ఇబ్బంది పెట్టొద్దు. అక్కడ సైడ్ పెట్టుకొని సాబర్ సార్ లోపల ఓమా లోపల పెట్టొద్దు అట్లా. వాళ్ళు మాకు బాకీ ఉన్నారా వాళ్ళు చట్టం మాట్లాడొద్దు. చట్టం పనిచేస్తుంది. ఎవరు పైసలు ఎలా ఆలేంటి ముందరే వండుకొని తింటాం. అట్లా వద్దు. రోడ్ ఇది అయితే వాళ్ళ ప్లేస్ ఉంది. లోపల పోతే అది కేసు అవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. చెప్తే వినాలా? మీకే సపోర్ట్ చేస్తున్నాం. మేము చేయడానికి నాకు ఎవ్వరు మేము అదే పని చేస్తాం. మీరు తీయండి ఫస్ట్. మీరు తీస్తారా మేము తీయమంటారా చెప్పి మీరు తీయమంటారు ఫస్ట్ తీయండి. తీయండి అమ్మా. వండుకోండి నాడు బిడ్డ ముందు అట్లా ఉండదు. నీ ఇష్టం ఉన్నట్టు ఇట్లా వచ్చి వండుకొని వేరే చట్టం ఉన్నది. మీరు మేము చెప్పినప్పుడు చెప్తే మీ గురించి మేము ఇక్కడ పెట్టుకోవద్దు అంట, ఇంత రోడ్స్ సార్ అక్కడ పెట్టుకో అని చెప్తుండు సార్. మేము ఎండకు అక్కడ పెట్టుకోలేము, వేరే స్థలాల్లో ఇక్కడనే పెట్టుకుంటాం సార్. అక్కడ లోన్ అయినా పెట్టుకొని వండుకుంటాం. ఇక్కడ బజార్న అంటే బజార్న గల్లీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే లోన పెట్టుకుంటాం సార్ అని అడుగుతున్నాం. లోన వద్దమ్మా మీకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ధైర్యం చేసినట్టుంటది, అక్కడ బయటకు పెట్టుకోని సార్ వాళ్ళు చెప్తుండ్రు. సార్ వాళ్ళు చెప్తే సార్ మేము వాళ్ళకి బాకలేం కదా, మాకు ఇక్కడ బాకీ కదా, మేము బంకుల్లో పెట్టుకుంటామని మేము అడగగలుగుతున్నాం సార్ వాళ్ళని. అంతే. లేదు బయట పెట్టుకోండి, అక్కడ చేసుకోండి, మీకు ఇబ్బంది అవుతుంది, రివర్స్ కేసు అవుతుంది అమ్మా. ఇప్పుడు ఆ సారు ఇప్పుడు ధనంజయులు అనేటైనా దొంగనే కాడు. ఇల్లు మూసుకొని ఎందుకోవాల్సి వచ్చింది? ఒకటి మేము అడుగుతాం తెలిసి తెలియక. మేము వీడికి వచ్చినప్పుడు నిలదీసి నిలబడి ఎందుకు వచ్చాను నా ఇంటి ముందలకి అని చెప్పి మమ్మల్ని మీ అటువంటి వాళ్ళకు చెప్తే మమ్మల్ని తరిమి కొట్టలేరా? వస్తాం సార్ మేము కాలు పెడతాం. ఆయన వచ్చి ఈయన నిలబడి మాట్లాడి నీకెన్ని ఇవ్వాల డబ్బులు, నీ పేపర్ ఏదో, నీ కథ ఏందో ఇక్కడే తీసుకురా అని చూపించచ్చు కదా. చూపిస్తే మా సమస్య తీరుతుంది కదా. నువ్వు బాగాస్తుడవే కావు, కానప్పుడు ఈ సమస్య తీర్చుకొని నీ పని ఏందో నువ్వు చేసుకుంటే మాకు అవసరం. నీతోటి నీ ఇంటి ముందరికి వచ్చి నీతోటి కావాలి ఉండడానికే, మీతోటి మాటలు అనిపించుకోనికే సార్. మీరు ఎక్కడ ఉన్నా ఆయనను రప్పించి మీకు నమస్కారం చేస్తున్నాం. ఆ ధనంజయులు అనేది ఎక్కడ ఉన్నాడో ఆయనను రప్పించి మాట్లాడించి ఆయన బరువు బాధ్యత లేకుండా మావినే వేసిపోవాను. మా సమస్య ఏందో తీర్చి ఆయన సమస్య లేకుండా చేసుకోవాను. ఇతరులు ఎవరు ఉంటే వాళ్ళు ఏమడే మేము పోతాం. అది సార్ మేము చెప్పే మాట. ఇంకా 10 మాటలు మాట్లాడినా ఇంత సమస్య తీసుకొనికనే వచ్చినాం మేము. మళ్ళీ మందకి తలకు దిగపోతున్నాడు, చెప్పాలి స్వతంత్రంగా. మళ్ళీ ఎక్కడ తెచ్చిండు, ఉండడో ఎక్కడ తెచ్చిండు. మేము చివరగా ఇల్లు మూసుకున్నారు. ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తలేరు. అట్లా అంటే నిన్న మొన్ననే పైసలకు గుండె వాళ్ళకి నా అమ్మగారు చచ్చిపోయి ఈ రోడ్డు మీద పడితే నా కొడుకు ఎలా తెంగిండు. నాకు ఇవ్వకుండా కొంటోడు మిత్తిస్తా బతుకుతాం అని కొంటోడు తోటి పెట్టినావు. పోయి పడిపోని నా అమ్మగారు తెచ్చేది నెట్లు కూడా కాలేదు. ఈ రోడ్డు మీద పడ్డా. 6,50,000. 6,50,000 ఇచ్చిరా? ఎప్పుడు ఇచ్చిరు? ఎన్ని సంవత్సరాలు? 8 అయినా. మరి అడిగితే ఏమంటాడు? ఇయ్యకనే కదా ఈ బాధ. ఇస్తే బాధ ఎందుకు? ఎందుకు వచ్చి ఇప్పుడు పైసల కొరకే న్యాయం జరగాలి మాకు. లేడుగా ఇంట్లో
ఈ ఆడింట్లోనే ఉన్నాడు, ఇటుకెళ్ళే ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడు. ఆయన పేర్లో ఉంది, మూటలు కట్టుకుని కూడా పెట్టుకున్నారు. పోవాలి ఆయన తోటి మస్తు జరిగినాయి సార్, మస్తు చేసినాం. కోర్టుకు పోయినాం, అందరితోటికి పోయినాం, పెద్దాంచులతో. పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నారు సార్? వాళ్ళకి ఏమైనా అవుతుందో అన్నట్లు ఉరికొస్తున్నారు. మరి మాకు న్యాయం చేస్తలేరు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమైనా చేస్తున్నారా ప్రభుత్వం? అవి బీదలను ఆదుకుంటున్నారా? ఎవరు ఆదుకుంటున్నారు చెప్పు? మేము తెలియక చదువుకొని మూర్ఖులం కాబట్టి వాడు చెప్తే నమ్మి పెట్టినాం మేము. ఇంకంతే. మేము ఇప్పుడు 2 రూపాయల వడ్డీ కాజపాటు పెట్టినాం. వాడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేము మేము. మాకు తెలియదు వాడు. ఏదమ్మా ఏది మీ బాధ ఏంది? ఏం బాధలేదు. చెప్పు. ఎట్లా బతకాలి? కొడుకు చచ్చిపోయింది, ఎట్లా బతకాలి? రూపాయలన్నీ మీ కొడుకు చచ్చిపోయాడా? ఈ రూపాయలు ఇయ్యకనే, డబ్బులు లేకనే ఎన్ని మాటలు ఊకే తిరగాలి. తిరిగి వనపర్తికి పోయినాం. ఆడ కొంటని పట్టుకొని ఈత చెట్టు గట్టేరా అన్నాడు. ఎవరు? మమ్ముల. ఆ నుంచి మళ్ళా నారకాలకు అన్నారు. నారకాల నుంచి మళ్ళా ఈ కొలాపురం గేట్ నా ఏందో ఉంది చూడు, ఏందంటారు అది, ఇది పోలీసు వాళ్ళది. ఆడిపోతే మాకు తెలియదు, ఆడికి ఎవరంటే మళ్ళీ మళ్ళీపోయినాం. ఒక్కనాడు 4 ఊళ్ళు తిరిగినాం. ఎనివాడి తిరగాలే, మాకు పుట్టిన రైలే. ఒక్కనంటే వీళ్ళకి చేదు లేదా? 5 మంది అన్నదమ్ములు, ఒకరు తప్పు చేసిండు. మళ్ళీ అన్ని ఇంకా ఆవుదాని ఆస్తులు ఉన్నాయి. మా ఊళ్ళో 5 ఎకరాల తరింది, ఇల్లుంది. మళ్ళీ అవన్నీ అమ్మి మాకు ఇస్తే అయిపోతుంది. ఎవడున్నాడు ఈడ? యా మాకు కనపడే లేదంటే ఇంట్లో లేదంట సారు. మరి ఉండరంట అట్లా. మళ్ళీ లేడొచ్చింది. ఆయన ఎన్నో డ్యూటీ పోయినంట. డ్యూటీ నెలకు 5-6 లక్షలంట. ఏం డ్యూటీ? అయ్యా నీవేమి ఇవ్వద్దు, మీ అన్నను రప్పి, మీ అన్ననో తప్పునో రప్పి, మీరు 5 మంది కూడర్రి. కూడి పావులనా బేడనా మాకు మిత్తి లేకుండా మా పైసలు మాకు ఇస్తే అంతే చాలు. మీ రోడ్డు మీద మేము పడం వచ్చి అమలు గంజి కానకుండా ఆ పిల్లల జైల్లో లేకుండా వచ్చిన వాడు నీకేం వచ్చింది? ఇంట్లో వేసినాక నా పిల్లకు ఈపున జబ్బతో ఆపరేషన్ అయి 12 లక్షలు అయినాయి. ఉంటారు కదా, ఆమెను బయటకు పిలిపించి ఆయన ఏడుకోండు ఏం సంగతి మాట్లాడి పిలిస్తే గడలు పెట్టింది. లోపలనే ఇక్కడ అక్కడ తిరుగుతుంది. ఆ లైన్ లేడు, లోపలనే ఉంది. లోపల ఉండి ఇక్కడ అక్కడ తిరుగుతుంది. మీదే ఊరు? అమ్మ మాట్లాడదు, మీరు మాట్లాడదు. ఏం మాట్లాడుతు నేను నారకదనోళ్ళు. అయ్యా ఎందుకు ఇచ్చారు? మేము మిత్యాశకు వడి ఇచ్చినాం. 2 రూపాయల వడ్డీ ఇచ్చాడు అని ఇచ్చినాం. 13 లక్షలు ఉండే. 13 లక్షలు ఇచ్చారు. మిత్తి ఒక 4 ఏళ్ళు అయ్యకున్నాయి. ఆ తొలిగా 4,000 ఉన్నాయి. 4,000 ఉంటే మొన్న 3 ఏళ్ల కింద మా మనవరాలు బంగారం అమ్మి 4 లక్షలు పెట్టింది. 4 ఏళ్ల కింద నేను బలరున్నాయి ఇంత బంగారు ఉంటే భయం ఉందని నేను ఇంత మళ్ళీ 4 లక్షలు పెట్టినా. ఇంకా 4 ఏళ్ళ 13 లక్షలు అయ్యి ఇంకా 4 ఏళ్ళ సంది 1 రూపాయి ఇచ్చుకోండి లేదు. అంత 4 లక్షలకు ఇచ్చిండు. ఎంతో దగ్గర ఇచ్చిండు. అడగడానికి ఆయన లేడు. ఇస్తా అనుకుంటూ వచ్చిండు. ఇంకా తప్పతాల చేసి ఇంకా 4 ఏళ్ళ సరి మొక్కగా లేదు. ఇల్లు కాలు మొక్కినాం. నాయన నాకు ఆ పైసలు నీకు పచ్చవాయి వచ్చింది. నాకు నా భర్త లేడు, నాకు మా కొడుకులు లేరు, భూమి లేదు. కూలి చేసుకొని పిల్లలకు నీళ్ళు పోసి సమయంలో నీళ్ళు పోసి నేను నెలకు 2,000 ఇస్తే వాడిని ఎత్తినే కొట్టినా. మిత్తి వస్తుంది, నాకు భూమి లేదు పుట్టలేదు కదా, మిత్తి వస్తే తింటా అని ఆశ పెట్టుకున్నా. బంగారాన్ని బంగారు ఉంటే పైన పెట్టుకొని బయటకు వస్తే దొంగల భయం, దొరల భయం, ఇంట్లో ఒకదాన్ని వండుకుంటా అని అమ్మి పెట్టినా. ఆయన నా తప్పు అది బంగారు అమ్మి పెట్టినా. 8 తులాల బంగారు అమ్మి పెట్టినా. 40,000కు తులంలాగా అమ్మినా. అమ్మి చేతుల పెట్టినాడు. చెప్పినా నీకు కొడుకులు లేరు, లేరు ఇస్తామ్మా అన్నాడు. ఇంకా 4 ఏళ్ళ
ఒక రూపాయి ఇచ్చకండి ఈ తారీఖు పెడితే అతి తారీఖు నాడు పోయి ఇచ్చేది. మనం ఫస్ట్ కడితే ఫస్ట్ నాడు పోతే ఇచ్చిండు మంచిగానే, మంచిగా ఆయనకు అనుకూలంత సేపు ఇచ్చిండు. చాలా మూట అయింది కదా, ఇంకా బంద్ చేసి ఇంకా ఇక్కడ ఇంకా ఇంటికి పోయి చూసి నిరాళ దీక్ష చేసినట్టు చేస్తాం. ఇల్లు 2 రూమ్ 3-4 రూమ్ పైన మార్కెట్ అది ఒకడు వాళ్ళ కొంటోడే వ్యాధులు ఏం చేస్తారు అన్నాడు. వాడు కొనుక్కున్నాడు, అది ఫైనాన్స్ కొనుక్కొని వాడు అమ్ముకున్నాడు. ఇంకా వీళ్ళకంతా ఎగటానే కృష్ణ అనే పాడు చేసిండు. వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆయన సుందరకాల కృష్ణ అని ఎవడెవడు అంతా ఊడి నాశనం చేసి పెట్టిండు. ఇచ్చిండు మంచిగానే మాకు 5 ఆరుల కింద. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది, సమాజానికి ఎంత నష్టం జరుగుతుందడానికి నిదర్శనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం. తెలంగాణలో అయితే ప్రాజెక్టులు కట్టిన దేశంలో కూడా కట్టవద్దు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు కడితే సోషల్ కాస్ట్ కూడా లెక్కలోకి తీసుకోవాలి. అంటే ప్రజలు నిర్వాసితులు అయితే వాళ్ళకు సహాయం పునరావాసం కలిగించాలి. అది లెక్క తీసుకుంటలేరు. ఆ లెక్క కనుక తీసుకుంటే అది 1000 కోట్లలో ఉంటుంది. లెక్క తీసుకోవాలి. 44 ఊర్లు మునిగినాయి. ఆ ఊర్లు అందరికీ మళ్ళా ఎంత భూమి పోతే అంత ఇవ్వాలి. లక్షల ఎకరాల్లో భూమి కోల్పోయారు. సో లక్షల ఎకరాల భూమి ప్రత్యామ్నాయం చూపించాలి. అది చూపించిర్రా మీరు ఎక్కడన్నా? చూపించలే. కనీసం 20 ఊర్లల్లో 130 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పైసలు రాలేదు. చేసినరా? ఆడ నది పక్కనే కదా, నది పక్కన బంగారం పడుతుంది. బంగారం అంటే అర్థమైందంటే కనీసం భూమి విలువ 70-80 లక్షలు ఉంటుంది. కానీ ఎంత ఇచ్చింది ప్రభుత్వము? 3 లక్షలు 4 లక్షలు ఇచ్చింది. 4 ఎకరాలు పోయినోనికి 12 లక్షలు వస్తే 12 లక్షలతో హైదరాబాద్లో 12 గజాల జాగా దొరుకుతుందా? దొరకదు కదా. మరి వాడు ఏమైపోతాడు? ఊరు పోతుంది, ఊరంతా చెలాచెదరు అవుతుంది, కుటుంబం చెదాచెదరు అవుతుంది, ఉపాధి పోతుంది. ఆఖరికి 12 లక్షలు వస్తే 12 గజాల భూమి కూడా హైదరాబాద్లో రాదు. అంటే బిచ్చగాడైపోతాడు హైదరాబాద్లో. మరి ఇంత విధ్వంసం జరగడానికి రిలీఫ్ లేదా, రిహాబిలిటేషన్ లేదా, సహాయం లేదా, పునరావాసం లేదా? ఈ సోషల్ కాస్ట్ కూడా లెక్కేసుకుంటే ప్రాజెక్టులో 10,000 కోట్లు ఉంటుంది. 10,000 కోట్లు. మరి అది ఎక్కడ చేస్తున్నారు? చిన్నది ప్రాజెక్టు. పెద్ద ప్రాజెక్టులు అయితే 10 లక్షల కోట్లు ఉంటుంది. నారాయణ సార్ ఇప్పుడు మనం అనుకుందాం, శ్రీశైలం ప్రాజెక్టు కట్టినారు. దాని కింద 140 ఊర్లు మునిగిపోయినాయి. దాంట్లో 40 చెంచు పెంటలు. ఆ భూమి మునిగిపోతే ఆ పైసలన్నీ వాళ్ళు ఎక్కడ పోయినా ఇప్పటిదాకా తెలియదు. 140 ఊర్లలో ఇప్పటిదాకా సహాయం లేదు, పునరావాసం లేదు. చెంచు 40 పెంటలు చచ్చిపోయినారు. మరి వాళ్ళ ప్రాణాల విలువ కూడా తీసుకోవాలి కదా. ఊరు విలువ తీసుకోవాలి, జీవితం విలువ తీసుకోవాలి, ప్రాణాల విలువ కూడా తీసుకోవాలి. మరి శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన ఏం చేయాలి? నారాయణ సార్ ప్రాజెక్టు కట్టిన ఏం చేయాలి? మనం చూస్తున్నాం. ఆ ఊళ్ళు పోయిన వాళ్ళు ఎక్కడో పోతూనే ఉన్నారు. అది ఇంత విధ్వంసం జరుగుతుంటే ఎందుకు ప్రాజెక్టులు కడుతున్నారు? అమెరికాలో 2119 డ్యాములు కూల్చేశారు, కట్నే కూల్చేశారు. ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఎందుకు కూల్చేస్తున్నారు అంటే నీరు నిల్చుంటే 70-80 ఏళ్ళ నీళ్ళు నిల్చుంటే దాంట్లో పురుగులు వస్తున్నాయి, బ్యాక్టీరియా వస్తుంది, వెక్టార్ వస్తుంది, వ్యాధులు కలిగించే క్రిములు అన్నీ వస్తున్నాయి. పిల్లలు పెద్దోళ్ళు స్నానం చేయడానికి పోతే దద్దులు వస్తున్నాయి చర్మానికి. చేపలు, పీతలు, రొయ్యలు అన్నీ చచ్చిపోయినాయి. ఎందుకు చచ్చిపోయినాయి అంటే బ్యాక్టీరియా ఉంది. కాబట్టి నీరు పారుతూనే ఉండాలి, అట్లా ఉండొద్దు అని చెప్పి కూల్చేసారు. ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి లాంటి దొంగను బతికించాలి. వాని ఏజెంట్లు ఈ రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అట్లా చేస్తున్నారు. మరి సహాయం పునరావాసం ఎందుకు? ప్రజలది వాడి దీంట్లో సహాయ పునరావాస కార్యక్రమాల్లో వాళ్ళకి లంచాలు రావు. వీళ్ళు లంచం ఇస్తే తెలిసిపోద్ది కదా, అందుకని చేయరు. ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లే డబ్బులు పెట్టుకుంటారు కానీ సహాయ పునరావాసంలో డబ్బులు రావు కాబట్టి సహాయం చేయరు, పునరావాసం చేయరు. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రాజెక్టులు కడితే ఎంత నష్టమవుతుంది? యూరోపియన్ యూనియన్లో అన్ని దేశాల్లో డ్యాములు కూల్చేస్తున్నారు. అక్కడ అది అమెరికాలో కూల్చేస్తున్నారు, ఇక్కడ కడుతున్నారు. ఇక్కడ ఎందుకు కట్టవద్దు అంటున్నాం అంటే వ్యవసాయం ఎట్లని అడుగుతారు, తరకాయలు ఏమో అడుగుతారు. కానీ వ్యవసాయము తెలంగాణ దక్కన్ పీఠభూమి. దక్కన్ భూమిలో సహజంగా చెరువులు ఏర్పడతాయి, గొలుసు చెరువులు ఉంటాయి, వాటంతా అవే ఏర్పడతాయి. దాని కింద పారితే ఖర్చు ఎకరాకు 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఏడాదికి 2 పంటలు పండుతాయి. కానీ అదే ప్రాజెక్ట్ కింద అయితే పంటకు 5 లక్షల రూపాయలు, ఏడాదికి 10 లక్షల రూపాయలు. ఆ పైసలు కట్టలేక అంత డబ్బు రాదు కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ప్రాజెక్టులు పోతే ఆత్మహత్య చేసుకుంటారు. కడితే దాని కింద సాగు చేసే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి దేనికి పనికి వస్తుంది ఆ ప్రాజెక్టులు? అందుకని ఇంత పెట్టుబడి పెరిగేది ఏది ఉండొద్దు. అందుకని కూల్చి పారేయాలి. ప్రాజెక్టులు కట్టుకొని కూడా జైలు పెట్టాలి. ఏమైంది తెలంగాణ మనం చూసినాం కదా, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఏమైనా, మేడిగడ్డ, బొందరగడ్డ 3 లక్షల కోట్లు పోయినాయి. మరి ఏం చేయాలి? మెగా కృష్ణారెడ్డి జైలు పెట్టాలి కదా.
కేసీఆర్ జైలు పెట్టాలి కదా, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి కదా. రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తలేడు? వీళ్ళందరికీ అవే పైసలు ముడుతున్నాయి. వాళ్ళందరికి మ్యాక్ స్టాండ్ మళ్ళీ వాడినే తీసుకొచ్చి పెడుతున్నారు. ఎట్లా తీసుకొచ్చి పెడతారు? బుద్ధి ఉండాలి కదా వీళ్ళకు. అంటే ప్రాజెక్టులు కడుతున్నాడు అవినీతి పరుడు. అవినీతి పరుల కల్లా అందరికంటే అవినీతి పరుడు ప్రాజెక్ట్ కట్టాడు. అందుకని ఈ ప్రాజెక్టులు కడితే ఎంత నష్టమవుతుందో వీళ్ళని చూపించాలి, అన్ని చోట్ల చూపించాలి. వీళ్ళకు ఏమైంది? వీళ్ళ పైసలు పోయినాయి. వీళ్ళకి వచ్చింది ఓవర్ 10,000, 12 లక్షలు, 11 లక్షలు వచ్చింది. ఆ హైదరాబాద్లో ఏమొస్తుంది? ఏం రాదు. రాకపోతే మరి ఏం చేసుకుంటాము అంటే వాడు వచ్చి ఏం చెప్పిండు, ధనంజయ గుప్తా అంటారు, సాయి ఓం శ్రీ సాయి ఫైనాన్స్ కంపెనీ వాడు, వైశ్యులు కొంతమంది భూస్వాములు వచ్చి ఏం చేసిండ్రు, మీకు అది ఏం చేస్తాయా, మా దగ్గర పెట్టుండ్రి 3 ఏళ్ళలో డబల్ చేస్తాం, నీకు 12 లక్షలు వచ్చింది, 12 లక్షల పైసలు 24 లక్షలు అవుతుంది. మళ్ళీ 3 ఏళ్ళు పెట్టుండ్రి, 24 × 24 48 లక్షలు అవుతుంది. ₹1 కోటి అవుతుంది, 2 కోట్లు అవుతుంది. ఇట్లా చూపి ఆశ పెట్టారు, మా దగ్గర పెట్టున్నారు. వీళ్ళ అమ్మాయిలు అదే ఊరోళ్ళు కదా వీళ్ళు. మా ఊరు ఎక్కడ పోతారు, దొర అని భూస్వామి సావుకారు పెట్టేసారు. పైసలు సంతకాలు పెట్టిన పైసలు తీసుకున్నారు, పారిపోయారు. ఎక్కడ పోయినో తెలియదు. ఇక్కడ ఉంటుండు వాడు, ఇక్కడనే వాడు ధనంజయ గుప్తా. వాళ్ళ బంధువులంతా ఇక్కడ 4 పేర్ల మీద, బినామీల పేర్ల మీద కొన్నాడు. వీళ్ళు మొత్తం ఎంత 170 కోట్ల దాకా పోయినాయి. 170 కోట్లు వసూలు చేశారు. వీళ్ళు అంతా కలిస్తే 20,000 ఉంటారు, 2,500 మంది ఉంటారు. మొత్తం మునిగిపోయిందేమో 20,000 అయితే 2,000 అంటే అందులో 1% దగ్గర వసూలు చేసిండ్రు 2,000. దాంట్లో ఇప్పుడు 130 మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఖర్చులకు లేవు, పెళ్లిలకు లేవు, చావులకు లేవు, రోగానికి లేవు. ఆఖరికి ఎటువంటి వాళ్ళ దగ్గర ఒక ఆర్మీ జవాన్ చచ్చిపోతే తండ్రికి డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా తీసుకుపోయిండు. ఆర్మీ జవాన్ అక్కడ వాడు తండ్రి కొడుకునేమో శత్రువు చంపిండు. ఈ దేశంలో ఇక్కడ వీడు తండ్రి చంపిన కూడా శత్రువే కదా. మరి వాడికి శిక్షలు ఇచ్చినట్టు వీళ్ళు వాడు పాకిస్తాన్ కంటే ఘోరం ఇది, ఇంకా మోసం చేసే. మరి పాకిస్తాన్ చంపేస్తున్నాం కదా, మరి వీళ్ళు కూడా చంపేయాలి కదా. ఎందుకు చంపారు? ధనంజయ గుప్తనే చేస్తుంది. మరి ఈ ధనంజయ గుప్తను ఏం చేయాలి? మన నల్లధనం ఏం చేయాలి? అది బయట పెట్టాలి కదా అంతా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు? ఎందుకంటే ప్రభుత్వం పోలీసు వాళ్ళు ఏముంటది అప్పుడు ప్రభుత్వంలో వాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసిన వాళ్ళు మనుషులు, వీళ్ళు సావుకారులు. ఇప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ లో మారిండు, కాంగ్రెస్ సపోర్ట్. వాడు కూడా కాంగ్రెస్, ఆ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ మారిండు. మారినాక ఏమైంది? వాడు ఈ గవర్నమెంట్ అంతే ఆ గవర్నమెంట్ అందరు కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు చిన్నవి మెగా కృష్ణారెడ్డి ఎన్ని కోట్లు, 1000 కోట్లు కదా, లక్షల కోట్లు. మరి వాడిని ఏమైనా చేస్తుర్రా? ఏం లేదు. వానికి దాన్ని నష్టపోయిన లాభం చేస్తుర్రా? ఏం లేదు వాళ్ళకి. అందుకనే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మేము కూర్చొని వంటలు చేసుకుంటాం. ఇక్కడనే అంటే ఇక్కడే అంటే డబ్బులు ఇచ్చే వరకు ఉంటారు సార్, ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే వంట చేసుకుంటాం అని చెప్తున్నారు. పొయ్యిలు తీసుకొచ్చారు, ఇక్కడనే వంట చేసుకుంటాం, అన్ని తీసుకొస్తాము. ఈ కాలనీ వాళ్ళకి కూడా చెప్తాం మేము న్యాయం. పోలీసు వాళ్ళు కాలనీ వాళ్ళు ఏమంటున్నారు అంటే పోలీసు వాళ్ళ దగ్గర చెప్పండి. పోలీసు వాళ్ళు వచ్చారు అనుకోండి, పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళకి వస్తే మనం ఏం చెప్పాల్సిందంటే పోలీసు వాళ్ళకి చెప్పాల్సింది ఇది. పోలీసు వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే మీరు దొంగలకు సద్దులు మోస్తారా? దొంగలకు సద్దులు మోయకండి, మీకు ధనంజయ గుప్తా నుంచి పైసలు అనుకుతున్నట్లు లెక్క. ఇక్కడ పోలీసు వాళ్ళు కనుక ధనంజయ గుప్తాకు అనుకూలంగా మాట్లాడినా, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా, మీరు ఇక్కడ ఉండొద్దని చెప్పినా, పోలీసులు ఇక్కడ ఉండొద్దు అంటున్నారంటే ధనంజయ గుప్తాలకు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. డబ్బులు ఇస్తేనే అంటారు వాళ్ళు. అందుకని వీళ్ళు ఇక్కడ నుంచి కదలరు, మెదలరు. ఏం చేస్తారో చూద్దాం. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళ నిజ స్వరూపం కూడా బయటపడుతుంది పోలీసు వాళ్ళు. మీరు ధనంజయ గుప్తా ధనం తీసుకుంటారా, నల్లధనం తీసుకుంటున్నారా, తెల్లధనం తీసుకుంటారా, ఏ ధనం తీసుకుంటారు? అప్పుడు మీరు జవాబు చెప్పాల్సి ఉంటుంది. కోర్టుకు మీరు ధర్నా చేయడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా సార్. అంటే మరి వాళ్ళకి ఇంకో మార్గం ఏముంది? వాళ్ళు ఏం కాదు చేసేది, వాళ్ళు చేస్తారు, బాధితులు చేస్తారు. మరి కాలనీ వాసులు వాళ్ళని బహిష్కరించాలి కదా. కాలనీ వాసులు వీళ్ళని దొంగను శిక్ష సమాజం నుంచి బహిష్కరించాలి కదా. ఇటువంటి దొంగ ఊర్లో ఉంటే ఊర్లో తన్నేస్తారు వాళ్ళు. ఊర్లో ఉంటాడు ఇటువంటి వాడు ఉంటుంది అంటారు. మరి ఇక్కడ ఎందుకు చేస్తలేరు అంటే మీకు ఏమైనా పైసలు ముట్టినా? మీకు కూడా ఏమైనా ఈ కాలనీ కోసం కమ్యూనిటీ హాల్ దాని దీనికి 5 లక్షలు 10 కోట్లు అది ఇచ్చిండొచ్చు. వాడు తీసుకుని 170 కోట్లు కదా, ఓ 10 కోట్లు ఇస్తారని మొత్తం కాలనీ వాళ్ళు సంతోషపడి ఉండొచ్చు. తప్పు కదా. మరి కుష్ఠరోగం కంటే అన్యాయంగా చూడాలి కదా. ఉండడానికి ఇక్కడ టాయిలెట్స్ లేవు, ఏం లేవు. ఎన్ని రోజులు ఉండగలుగుతారు? వాళ్ళకి ఊర్లో కూడా టాయిలెట్స్ లేవు, బయార్లో పోతారు. ఇప్పుడు కూడా బయార్లో పోతారు. ఇక్కడ గూడెం పోయింది, ఇక్కడ పోయి ఇక్కడనే పోతారు. ఆడ ఊర్లో పోయినట్టు ఇక్కడ కూడా పోతారు. వాడికి అక్కడ ఏమన్నా ఉందా? ఏమి లేదు కదా. ఇక్కడ లేవు, అక్కడ లేవు. అక్కడ ఊర్లో కూడా అడవిలోకి పోతారు, చెట్ల కిందకి పోతారు. ఇక్కడ చెట్ల కిందకి పోతారు. పోనీయండి, వాని ఇంట్లో కూడా ఉంది కదా టాయిలెట్, అక్కడ కూడా చేస్తారు. అన్ని చోట్ల అంటే పోలీసు వాళ్ళ సంగతి చూద్దాం. అట్లా చేసిరు అనుకోండి, పోలీసు వాళ్ళు వాళ్ళతో మిలాఖత ఉన్నట్లు లెక్క, పైసలు ముట్టినట్టు, ధనంజయ గుప్తా పైసలు ఇచ్చినట్లు లెక్క. అవి కూడా చూపిద్దాం. వాళ్ళు ఏం చేస్తారో చూపిద్దాం. వాళ్ళ మీద కూడా కేసులు పెడదాం. మీరు శిక్ష ఇవ్వాల్సింది
దొంగకేయాల్సింది పోయి బాధితులకు శిక్ష ఇస్తావా నువ్వు? అంటే పోలీసు వాళ్ళు మీరు ధనంజయ గుప్తా డబ్బులు తీసుకుంటున్నట్టు కదా, మరి ఎట్లా ఇస్తారు శిక్షలు? వీళ్ళ తరఫున ఉండాలి కదా పోలీసులు. నువ్వే నీ అంతటి నువ్వే శిక్షలు వేయాలి, ఎందుకంటే ఇది కాగ్నిజబుల్ అఫెన్స్. అంటే నువ్వే నీకు తెలిసినంటే చర్య తీసుకోవాలి, నువ్వు చర్య తీసుకోలేదు అంటే పైసలు ముట్టినాయి. సరే ఇప్పుడు వచ్చి వాళ్ళు చేస్తుండ్రు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, బాధితుల మీద చర్య తీసుకుంటున్నావు అంటే అర్థమైంది పోలీసులు ఎవరితో మిలాఖత్ అయినట్టు. అది తెలిసిపోద్ది కదా జనానికి. మరి తెలిసిపోయినప్పుడు వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు. తెలియనియండి, పోలీసుల సంగతి బయటపడుతుంది. వాళ్ళ యూనిఫారాలు ఇప్పేసుకొని మాకు సిగ్గులేదని చెప్తే ఎవడేం చేస్తాడు? చేసుకొనియండి, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. జనం కూడా, సమాజం కూడా చూస్తుంది కదా ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఎన్ఎఫ్సి జనం కూడా చుట్టుపక్కల చూస్తున్నారు కదా. ఏఎస్ రావు గారు ఎన్ఎఫ్సి కంప్లైంట్లు ఇచ్చిన హైకోర్టులో ఆర్డర్లు ఏం పనిచేస్తలేవు సార్ ఇక్కడ. ఏం చేస్తున్నాయి? భోపాల్ గ్యాస్ 2.5 లక్షల మంది చచ్చిపోయింది, పని చేసిందా? శిక్షలు పడ్డాయి. ఆండర్సన్ కు, యూనియన్ కార్పొరేషన్ కి ఏం బల్లే. సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? ఏం న్యాయం చేసింది? అదే ఇది కూడా అంతే ఉంటుంది. భోపాల్ గ్యాస్ అంత పెద్ద ప్రమాదం ప్రపంచంలో ఎక్కడ జరిగినంత పెద్ద ప్రమాదం. 2.5 లక్షల మంది చచ్చిపోతున్నా న్యాయం జరగలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? అందుకని కోర్టులు అట్లే ఉన్నాయి, పోలీసులు అట్లే ఉన్నారు, ఆఫీసర్లు అట్లే ఉన్నారు, రాజకీయ నాయకులు అట్లే ఉన్నారు. వీళ్ళు రుజువు చేస్తారు దొంగలు. వీళ్ళకి నమ్మకం లేదు ఎవరి మీద. ఎవరు నమ్ముతాం? దొంగల రాజ్యమే కదా, చోరతంత్రం కదా, క్లిప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్ అదే ఉన్నది. అది జనానికి తెలియనియండి. జనానికి చుట్టుపక్కల సమాజంలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ తర్వాత కూడా తెలుస్తుంది వీళ్ళ సంగతి కూడా. సంఘీభావం ఉంటుందా లేదా అది కూడా తెలుస్తుంది. అప్పుడు చూద్దాం.